వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డిని ఎంత తిడితే వైసీపీకి అంత నష్టమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తిరిగి తిరిగి ఫైనల్గా అది జగన్కే చేటు చేస్తుంది అంటున్నారు. వైసీపీ పతనానికి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ విస్తరించి ఉన్న కోటరీనేనని సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా జగన్ చుట్టూ చేరిన కోటరీ కారణంగా పార్టీ ఇబ్బందుల్లో పడిందని చెప్పారు. కోటరీని దూరం పెట్టుకుంటే జగన్కు భవిష్యత్తే లేదని కూడా ఆయన తేల్చి పారేశారు. ఈ వ్యాఖ్యలపై వెంటనే వైసీపీ నేతలు మీడియా ముందుకొచ్చి విజయసాయిరెడ్డిపై ఎదురు దాడికి దిగారు. ముందుగా వైసీపీ నేత టీజేఆర్ సుధాకర్ బాబు మీడియా ముందుకొచ్చారు. సిఐడి విచారణ అనేది ఓ బూటకమని, విచారణ పేరుతో వచ్చి సాయిరెడ్డి డ్రామా చేశారని ఆయన విరుచుకుపడ్డారు. సాయిరెడ్డి గారు మాట్లాడిన ప్రతి మాట ఒక స్క్రిప్ట్ ప్రకారమే చదువుతున్నట్టుగా మాకు అనిపించింది. సామాన్యమైన ప్రజలు కూడా ముక్కును వేలేసుకుంటున్నారు. అనేకమైన విషయాలు సాయిరెడ్డి గారు మాట్లాడారు. కేవీ రావుకు వైవి సుబ్బారెడ్డి గారికి సత్సంబంధాలు ఉన్నాయి అన్నారు. ఇదంతా హాస్యాస్పదంగా ఉంది. ఒకవేళ ఆ సత్సంబంధాలు ఉంటే కేసు ఎందుకు వేసాడు కేవీ రావు? సుబ్బారెడ్డి గారి కొడుకు మీద కేసు ఎందుకు పడిందయ్యా? అలాగనే మీరు ఎవరో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని అతని గురించి మాట్లాడారు. అతను ఎవరో, ఎక్కడుంటాడో, అతను ఎప్పుడు పనిచేశాడు? కోవిడ్ టైంలో 2 సంవత్సరాల పాటు ఐటీ విభాగంలో 4 అడ్వైజర్లలో ఒక అడ్వైజర్గా పనిచేసిన అతన్ని ఈ రోజున లిక్కర్ సంబంధించిన అంశాల మీద ఆయన అడిగితే మొత్తం తెలుస్తుంది అంటున్నాడు. లిక్కర్ వ్యవహారాలకు ఐటీ శాఖ అడ్వైజర్కి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అవి ఏమనుంటే మీరు స్పష్టంగా చెప్పాలి. అంటే మీ పోకడలన్నీ, మీరు మాట్లాడుతున్న మాటలన్నీ ఎవరో చెబితే ఏదో కథనాన్ని ప్రజలకు వినిపించమంటే స్క్రిప్టెడ్గా వచ్చి మీరు మాట్లాడుతున్నట్టుగా ఉంది. కానీ ఓ పెద్ద మనిషి, ఓ 10 సంవత్సరాలు రాజ్యసభకు నామినేట్ చేయబడిన వ్యక్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక అవకాశాలు తీసుకున్న వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తులుగా ప్రజలచే గుర్తింపబడిన వ్యక్తి, ఈ రోజున పార్టీ కష్టకాలంలో ఉంటే నాయకుడు ఒక్కడే ఎదురొడ్డి వ్యవస్థ మీద ప్రజా హక్కుల కోసం పోరాడుతుంటే, ఇప్పటికే మీ చేతిలో 4 సంవత్సరాలు రాజ్యసభ ఇంకా మిగిలి ఉంటే ఈరోజు రాజకీయ సన్యాసం ఎందుకు చేశారండి? తర్వాత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మరో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సాయిరెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలు వైసీపీ నేతల నుండి ఇంకా ఎక్కువయ్యే అవకాశాలే ఉన్నాయి. ఇంకెవరి మీద ఇప్పుడన్నా ఇంకొల మీద ప్రేమ పుడితే మన మనసులు ఇరిగిపోతుంటాయి. అదే మాకు తెలియాలి. నువ్వు ఆయన అడగాలి, నేనే చెప్తాను. చేసుంటారు. పార్టీలో పనిచేసినప్పుడు వివిధ హోదాల్లో వివిధ స్థానాల్లో పనిచేస్తుంటాం. ఇప్పుడు నీకు ఒకరి మీద మనసు ఇరిగిపోయిందని అంటే ఇంకొక మీద ప్రేమ పుడితేనే ఇక్కడ మనసు ఇరిగిపోద్ది. అది ఎవరి మీద ప్రేమ పుట్టిందో, ఎవరి మనసు దేనికి ఇరిగిపోయిందో అనేటువంటి త్వరలో తెలుస్తాయి మనకు. అవన్నీ చూస్తాం కదా రాజకీయాల్లో. నిన్న కూడా వారు మాట్లాడుతూ చెప్పారు. ఏం చెప్పారు? ఈ రోజు వరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. అంటే ఈ రోజు అంటే నిన్నటి వరకే కదా. సరే, నేను అవన్నీ నా నిర్ణయం కాదు కదా. సో ఏదేమైనప్పటికీ మనసు విరిగిపోవడానికి, లేకపోతే ఇంకోటి అయిపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతకాలం అత్యంత కీలకమైనటువంటి స్థానాల్లో వారు పనిచేశారు. సరే, వారు మాట్లాడినప్పుడు, ఢిల్లీలో మాట్లాడినప్పుడు నేను ఇంక రాజకీయం మాట్లాడదలుచుకోలేదు, వ్యవసాయం మాత్రమే చేస్తానని చెప్పారు. సరే, అలాగే అనుకున్నాం. మరి నిన్నటి పరిస్థితులు అయితే దానికి భిన్నంగా కనిపించాయి నాకైతే. సో నిన్న భిన్నంగా కనిపించిన తర్వాత ఈ కొత్త మాటలన్నీ మనసు ఇరిగిపోయింది, లేకపోతే ఇంకోటి అయింది అన్న తర్వాత ఇంకో మీద ప్రేమ పుడితేనే మనసు ఇరిగిపోవాలి. మరి నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. అది మరి నాకేం తెలుసు? నేనేం చెప్తాను? నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు నాకేం తెలుసు చెప్పు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమిస్తున్నాను. మరి నేను ఆయన ప్రేమిస్తున్నాను, నేను అది చెప్పగలను. కానీ నువ్వెవరిని ప్రేమిస్తున్నావు నేనే చెప్తాను. ఇదంతా చూసి విజయసాయికి చిర్రెత్తుకొచ్చి జగన్ వైసీపీ నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తే వైసీపీయే తీవ్రంగా నష్టపోతోంది అన్న సంగతి ఈ ఆవేశంలో ఆ పార్టీ నేతలు మర్చిపోతున్నారు. వైఎస్ కుటుంబానికి అత్యంత విధేయుడిగా ఉంటూ వచ్చారు విజయసాయిరెడ్డి. ముందుగా రాజశేఖర్ రెడ్డి, అటు తర్వాత జగన్మోహన్ రెడ్డి వద్ద పనిచేశారు. వారి ఉన్నతికి పాటుపడ్డారు. జగన్మోహన్ రెడ్డి కోసం కేసులను ఎదుర్కొన్నారు. జైలుకు కూడా వెళ్లారు.
వైఎస్ ఫ్యామిలీ ఆస్తుల లెక్కల గురించి, జగన్ కేసుల గురించి బాగా అవగాహన ఉన్న ఏకైక వ్యక్తి విజయసాయిరెడ్డి. అలాంటి వ్యక్తిని కెలుక్కుంటే ఎవరికి నష్టం? అయితే వైసీపీ విజయసాయిరెడ్డి విషయంలో ఎంత అనాలోచితంగా వ్యవహరిస్తుందో ఆ ఎదురు దాడి చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ బాలయ్య బాబు డైలాగ్ లాగా సాయిరెడ్డి మీద వైసీపీ వాళ్లు రెచ్చిపోయినా లేదా సాయిరెడ్డే వైసీపీ మీద పడ్డా వైసీపీ వాళ్లకే రిస్క్. చివరగా ఇక్కడ బలయ్యేది ఎవరయ్యా అంటే జగనే. ఎందుకంటే విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఒకవేళ యాక్టివ్ అయినా మహా అయితే 4-5 సంవత్సరాలు అంతే. కానీ జగన్ అలా కాదు, ఇంకా 30 ఏళ్లు ఆ రంగంలో కొనసాగాలని కోరుకుంటున్నారు. అలాంటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ కోణంలో జగన్, వైసీపీ నేతలు ఆలోచిస్తున్నట్టుగా కనిపించడం లేదు. కోటరీ వల్ల తాను బయటకు రావాల్సి వచ్చిందని విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. విజయసాయిరెడ్డి విమర్శలు చేసినంత మాత్రాన జగన్ ఉలిక్కిపడ్డారా లేక కోటరీ నాయకులా అనేది అర్థం కావడం లేదు. అసలు వీటిపై జగన్ స్పందించాల్సిన పని లేదు. కానీ జగన్ పేరు చెప్పుకొని కొంతమంది నాయకులు సాయిరెడ్డిపై దాడికి దిగితే అది చూస్తూ కూడా జగన్ ఊరుకుంటే వైసీపీకి రానున్న రోజుల్లో విజయసాయి రూపంలో గట్టి ఎదురుదెబ్బే తగలొచ్చని రాజకీయవేత్తలు అంచనా వేస్తున్నారు.